తెలంగాణ వ్యాప్తంగా ఇసుక ర్యాంపుల వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని పెద్దాంబర్పేట స్టాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖైరతాబాద్లోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు లారీ యజమానులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి డీడీలు చెల్లించినప్పటికీ ఇసుక రిచ్ల వద్ద అడుగడుగున అక్రమ వసూళ్లకు పాల్పడుతూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై అధికారులకు వినతి పత్రాలు ఇస్తే తిరిగి తమపైనే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. వేధింపులను వెంటనే, అక్రమ వసూళ్లను వెంటనే, కాంట్రాక్టర్ల దౌర్జన్యం, కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లను, కార్యజమానులపై కాంట్రాక్టర్ల దౌర్జన్యం, కార్యజమానులపై కాంట్రాక్టర్ల దౌర్జన్యం, అక్రమ వసూళ్లను అరికట్టాలి, అరికట్టాలి, అక్రమ వసూళ్లను అరికట్టాలి. ఒక బయట ఇచ్చి మీరు బయటకి వెళ్తారు. టీజీఎండీసీ ద్వారా ఒక్కొక్క లారీకి 15,600 రూపాయలతోటి టీడీ తీసుకొని ఇసుక ర్యాంప్ లో లోడింగ్కి వెళ్తున్నాం. అక్కడ లోడింగ్కి వెళ్ళిన ప్రతి లారీ దగ్గర కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ కాంట్రాక్టర్లు ఎలా వస్తారు అంటే గిరిజన సొసైటీలతో కాంట్రాక్ట్ వేయించుకొని టెండర్లు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతో అంత ఇచ్చేసి మీడియేటర్ గా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ లాక్కొని మా లారీలు ఏదైతే లోడింగ్ వెళ్తున్నాయో ఆ లోడింగ్ వెళ్ళిన లారీ దగ్గర ఒక్కొక్క ఏరియాలో 2,000, ఒక్కొక్క ఏరియాలో 2,500, ఒక్కొక్క ఏరియాలో 3,000 రూపాయలు తీసుకుంటారు అక్రమంగా. అయితే ఈ విషయం గురించి సార్ అక్రమంగా కాంట్రాక్టర్లు మా లారీ ఓనర్ల దగ్గర దోసుకొని తింటారు అని చెప్పేసి చాలా సార్లు కంప్లైంట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎందుకంటే శాంతియుతంగా మేము వాళ్ళు రోజు కలిసిపోవాలనే ఉద్దేశం మీద చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాం, రిప్రజెంటేషన్ చేసినాం, మా అసోసియేషన్ ఇచ్చినాం, వేరే వాళ్ళు కూడా ఇచ్చారు అసోసియేషన్ ద్వారా. కానీ ఎప్పుడైనా తూతు మంత్రంగా నడిచిపోతుంది కానీ శాస్త్ర పరిష్కారం లేదు. లాస్ట్ టైం ఒకసారి మీటింగ్ చేసిరు, అప్పుడు 600 రూపాయలు నామమాత్రంగా వాళ్ళకి బిల్స్ వచ్చేసరికి లేట్ అవుతున్నాయి కాబట్టి ఒక నామమాత్రంగా ఒక 600 రూపాయలు ఇవ్వమని చెప్పేసి చెప్పారు. సరే దానికి మేము ఓకే అన్నాం. కానీ ఆ తర్వాత కూడా 600ని 1000, 1,500, 2,000, 2,000, 2,500 ఇట్లా పెంచుకుంటూ ఒక వారం 10 రోజులకు కాగానే పెంచుకుంటూ పోవడం లారీ ఓనర్ల మీద ఆ భారాన్ని వేస్తుంది. ఈ విషయం మీద ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ సమస్య పరిష్కారం అవతలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి అసోసియేషన్ వస్తారో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన లీడర్లే కానీ ఎవరైతే మెంబర్స్ వస్తారో మెంబర్లే కానీ నెంబర్లు నోట్ చేసుకొని ఇలా వాళ్ళ లోడింగ్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది నానా అవస్థలు గురి చేస్తారు. అక్కడ పోలీసులో కంప్లైంట్ చేస్తేనేమో మీరు టీజీఎండీసీలో కంప్లైంట్ చేయంటారు. మేము మొన్న 10వ తారీఖు నాడు 2 బండ్లు ఆపారు. మళ్ళీ అది విషయం మాట్లాడి చెప్పినాం, పరిష్కరించినాం అన్నారు. మళ్ళీ నిన్న నుంచి 15వ తారీఖు నుంచి ఇవాళకి ఇప్పటికి కూడా నా బండికి లోడింగ్ చేయలేదు. అంటే మేము రిప్రజెంటేషన్ చేయడమే తప్ప, మేము అడగడమే తప్ప ప్రభుత్వాన్ని మేము ఎందుకు తీసుకుంటారు, కాంట్రాక్టర్లు ఎందుకు తీసుకుంటారు, మాకు ఆ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విముక్తి చేయని చెప్పేసి మేము గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ చేయడమే తప్ప